ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతిలో ఏవమిత్య గమాబోధ్య అనబడే ఒక నామము ఉంటుంది. ఆ నామము యొక్క వివరణ శృతుల ప్రామాణికంగా ఏంటంటే ఏవమిత్య గమాబోధ్య. ఈ ఋషులు ఏం చెప్తున్నారంటే దీని గురించి చాందోగోపనిషత్తు ప్రామాణికంగా మీకు నేను చెప్తున్నాను. విడిగా దీని గురించి ఏంటంటే ఈ నామానికి స్థూలంగా మీ సగుణాకారంగా అర్థం అవ్వాలంటే ఏంటంటే ఏదైనా ఇప్పుడు అన్నం తిన్నాము, కడుపు నిండుతుంది, ఆనందం ఇస్తుంది. లేదు మనకి ఒక ఎవరినో మనం తీవ్రమైనటువంటి మన దగ్గర రక్త సంబంధికులు దూరంగా ఉన్నారు, వాళ్ళు రాగానే కళ్ళు వాళ్ళని చూడంగానే ఆనందం ఉంటుంది. లేదు మనకి ఏదన్నా ఒక 100 కోట్ల రూపాయలు ఆకస్మికంగా వచ్చినాయని వినంగానే ఒక ఆనందం వేస్తుంది. ఇలా ఒక్కొక్కటి ఆనందాలు ఉంటాయి. ఈ మొత్తం ఆనందాలను కలిపితే వచ్చేసి ఒకే ఆనందాన్ని బ్రహ్మానందం అంటారు. ఒక్కొక్క ఆనందాలు మొత్తం కలిపి ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క ఆనందం వస్తుంది. సర్వ ఇంద్రియములు మనసు బుద్ధి కలిపినప్పుడు కలిగే ఆనందాన్ని బ్రహ్మానందం అంటారు. అది దాన్ని తెలుసుకోవాలి అంటే వ్యాహృతులు అంటే వేదాలు ఉన్నాయి కదా, వేదాల్లో చెప్పిన మహాగాయత్రిలో ఉంటాయి వ్యాహృతులు. వాటిని పంచప్రణవములతో కలిపి శ్రీ విద్యలో రాజరాజేశ్వరి మంత్రంగా ఇస్తుంటారు. ఆ మంత్ర సాధన వలన వాడికి ఆ ఏవమిత్య ఒకే ఆనందం బ్రహ్మానందం కలుగుతూ ఉంటుంది. వాడు అది ఆ మంత్ర సాధన చేసేటప్పుడు వాడు ఇంకా ఏదైనా సరే ఎక్కువ కాలం బతకాలనో బాగా లగ్జరీ లైఫ్ అనుభవించాలనో ఇలాంటివన్నీ కొన్ని అనుకోకుండా వాడికి సంకల్పాలు వచ్చినప్పుడు వాడు ఏం చేయమంటుందంటే ఈ శృతి ఆ మంత్రం చేసేవాడిని, ఆ మంత్రమైనా వేరే మంత్రం చేసేవాడని చేయొచ్చు. శృతి చెప్పింది ఆ మంత్రం విడిగా ఈ శ్రీ విద్యా మంత్రాలు చేసేవాడు కూడా చేసుకోవచ్చు. ఏం చేయాలంటే వాడు ఆ మంత్రం చేసేటప్పుడు నేను భూలోకం ప్రాణిని అని అనుకోకూడదు. ఫస్ట్ నువ్వేం చేయాలి, నేను మానవుణ్ణి అని, నువ్వు మానవుణ్ణి, నేను కుక్కని, నేను పశువుని, నేను ఆవుని, ఈ ఫీలింగ్లోంచి పక్కకు రావాలి. కొన్నాళ్ళకి వచ్చేస్తాడు వాడు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాడు నేను ద్యూలోక ప్రాణిని అనుకొని మంత్ర సాధన చెయ్యాలి. దానివలన అసలు చెప్పటానికి వీల్లేని బెనిఫిట్స్ వస్తాయి. మళ్ళీ ఇంకోసారి ఏం చేయాలి అలా అనుకోవచ్చు. మొత్తం ఒక 5-6 చెప్పిన ఈ ఉపనిషత్తు మొత్తం మీకు చెప్తున్నాను. ఆదిత్యలోక ప్రాణిని నేను అని నువ్వు మంత్ర సాధన చెయ్యాలి. లేదు అంతరిక్ష పరబ్రహ్మ అంశగా ఉన్న నేనే పరబ్రహ్మ అన్న ఆ ప్రాణిగా మంత్ర సాధన చేయాలి. తర్వాత అగ్నిలోక ప్రాణిని అని చెయ్యాలి. భూలోకంలో అత్యంత ఉత్తమ శ్రేణి శృతి ప్రామాణిక శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరునైన ప్రాణిని నేనని భావించి మంత్ర సాధన చేయాలి. దీనివల్ల వచ్చేసి వచ్చే బెనిఫిట్స్ 1, 2, 3 చెప్పడానికి సీరియల్గా పురాణాలలో లాగా ఉండదు అన్నమాట. అనంతం అఖండమైనటువంటి వస్తుంటాయి. ఇంకా కొంతమంది కొన్ని మంత్ర సాధనలో కొన్ని గురు పరంపరలో కూడా చెప్తుంటారు. ఏమని, మేఘలోక ప్రాణిగా చేస్తే ఇంకా బాగుంటుంది. కొంతమంది వర్షలోక ప్రాణి, నదులలో ప్రాణిని, సముద్రంలో ప్రాణిని, ఈ విధంగా చేయటం వలన వాడికి కఫ రోగాలు రావు, నీటి ద్వారా మరణాలు రావు. తర్వాత వచ్చేసి ఇప్పుడు సహజంగా ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఎక్కువగా సముద్రలోక ప్రాణిగా చేసి సముద్ర గర్భంలో అనేక విలువైన మణిమయ భూషణమైనవి ఉంటాయి. నదుల్లో చిల్లర నాణ్యాలు తప్పితే ఉండవు. మన సహజంగా అందరూ పురాణ ప్రవచనం నదులనే ఉన్నతంగా దిగుతారు. నదిని ప్రామాణిక ప్రాణిగా, నదిలో ఉండే ప్రాణిగా చేస్తే నీకు బెనిఫిట్స్ ఏమి ఉండవు కదా. సముద్రంలో ప్రాణిగా చేస్తే నీ గర్భంలోనే నీకు ఉన్నవన్నీ నీకు అవగతమై నీ దరిద్రాలపై నిన్ను నువ్వు గొప్ప స్థితికి వెళ్ళచ్చు. ఇంకా ఏం చెప్తుందంటే ఈ శృతి, నువ్వు వసంత ఋతువులో ఉండే ప్రాణిని నేను అంటే మిగతా ఋతువుల్లో ప్రాణులు ఈ ఋతువులో పుట్టి ఈ ఋతువులో చచ్చిపోయే ప్రాణులు కొన్ని ఉంటాయి.
అలాంటి ప్రాణిని నేను. అంటే అప్పుడు ఎప్పటికీ వసంత ఋతువులో అత్యంత ఉన్నతంగా ఉంటావు నువ్వు. ఆ ప్రాణిని నేను అని భావించి నువ్వు మంత్రసాధన చేస్తే గ్రీష్మ ఋతువులో ప్రాణిని, వర్ష ఋతువులో ప్రాణిని, శరద్ ఋతువులో ప్రాణిని, హేమంత శిశిర ఋతువుల్లో ప్రాణి, 6 ఋతువులలో ఉండే ప్రాణిని నేను ఒక్కడినే అని చేస్తే భోగభాగ్యాలు అనుభవిస్తావని చాందోగోపనిషత్తు చెప్తుంది. ఈ విధంగా శ్రీ విద్యలో ఇంకా అనేకమైనవి ఉన్నాయి. మీకు అవి తెలుసుకోవాలంటే మీరు శృతుల ద్వారా తెలుసుకోండి. బాల్య అవస్థ ఆధ్యాత్మికాన్ని మీరు ఎప్పుడైతే మీ మనోబుద్ధుల్లోంచి దూరం చేసుకొని శృతుల్లోకి వెళ్తేనే మీకు యథార్థమైనవి తెలుస్తాయి. కొన్ని ఆర్థికపరమైనటువంటి దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళు, అనారోగ్యాలు అనుభవిస్తున్న వాళ్ళు, వాటి నుంచి వచ్చే డిస్టర్బెన్సుల వలన బయట ఏదో ఉంది అనుకుంటాడు. బయట ఎప్పటికీ ఏమీ ఉండదు. నువ్వు చేసే ప్రతి రూపాయి నిష్ఫలమే. ఏ శృతులు అంగీకరించవు. మీరు స్వయంగా ప్రతిదీ మీ ఫోన్ ద్వారా తెలుసుకొని మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకొని, మంత్రము అంటే ఆలోచన. కాబట్టి శ్రీ విద్య మంత్ర సాధన అంటే శ్రీ ప్లస్ విద్య. శ్రీ అంటే లక్ష్య సిద్ధి కలిగిస్తుంది. విద్య అంటే అలౌకికమైనది. శ్రీ ఉంది కాబట్టి అలౌకికం అంటే లౌకికం కానిది. ఆ శక్తుల్ని నీలో ఉన్న ఆ శక్తుల్ని నీకు తెలియచేస్తుంది. సాధన అంటే రోజు కొద్దిసేపు నెమరు వేసుకోవటం. ఈ విధంగా శ్రీ విద్యలోకి మీరు వెళ్ళి తెలుసుకుంటేనే మీకు ఇక్కడ సమస్యలనే ఉండవు. మీరు అంతేగాని ఎటు తిరిగినా సరే బాల్య అవస్థ ఆధ్యాత్మికము అంటే రోగంతో ఉన్నవాడు, దరిద్రం అనుభవిస్తున్నాడు, అక్కడ ఇది వస్తుంది వెళ్తే, ఇక్కడ ఇది వస్తుంది వెళ్తే అని వెళ్తాం రావటం, ఆ ప్రయాణాలు, అలసటలు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, వీటి వలన వచ్చే అన్ని నష్టాలే, లాభాలు ఉండవు. ఏ శృతులు కూడా అంగీకరించవు. మీరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శ్రీ విద్యలోకి వచ్చి యథార్థమైనటువంటి ఆధ్యాత్మికంలోకి వెళ్ళండి. స్వస్తి.